ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ క్రియేషన్స్ తెలుగు. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే టెలిగ్రామ్లో అయితే పెట్టేసాను, తెలుసు మీకు అది. టెలిగ్రామ్లో అయితే పెట్టేసాను, బట్ వీటికి సంబంధించిన ఫాస్ట్గా అయితే వీడియో మధ్యలో ఉంటుంది కాబట్టి మీరు కొంచెం స్క్రిప్ట్ చేయకుండా అయితే ఎండ్ వరకే చూడండి. అలాగే డెమో వీడియో కూడా మొత్తానికి అయితే మ్యూట్లో ఉంటుంది, ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి డెమో వీడియో అయితే మీరు ఫుల్ హెచ్డి సౌండ్తో అయితే మీరైతే టెలిగ్రామ్లో అయితే చూసుకోవచ్చు అనమాట. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసిన, కాబట్టి మీరైతే సింపుల్గా అయితే అందరూ అయితే జాయిన్ అయిపోండి. మీకు నచ్చిన విధంగా అయితే మీకు పాస్వర్డ్స్ అనేది దొరకబట్టేసుకొని వీడియో మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ముందు ఆలస్యం చేయకుండా డెమో వీడియో అయితే చూసాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు ముందుగా డెమో వీడియో చూసారుగా, డెమో వీడియో అయితే మొత్తానికి అయితే మ్యూట్లో అయితే పెట్టేసాను, ఎందుకంటే కాపీరైట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరైతే టెలిగ్రామ్లోకి వెళ్ళి అయితే జాయిన్ అయిపోయి మీరైతే ఫుల్ హెచ్డి సౌండ్తో అయితే క్లారిటీగా వీడియో అయితే చూడొచ్చు అనమాట. ఓకేనా, వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్ అన్లిమిటెడ్ మెటీరియల్స్ అయితే టెలిగ్రామ్లో అయితే లింక్ ఇచ్చేసాను, బట్ వీటికి సంబంధించిన ఫాస్ట్వర్డ్ అయితే వీడియో మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ వీడియోని కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ముందుగా ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. మీకు ఇచ్చిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్న ప్రాజెక్ట్లో వచ్చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మీరైతే చాలా బీట్స్ అయితే ఉన్నాయి, ఫొటోస్ కూడా ఎక్కువ అయితే పడతాయి అన్నమాట. ఓకేనా, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్కి అయితే ఒక బీట్ ఉందన్నమాట. మీరైతే హాఫ్ సెకండ్ ఒక బీట్ ఉంది కాబట్టి మీరైతే కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సింపుల్ అయితే స్టార్టింగ్ కాడికి వెళ్ళి అయితే ఫోటో ప్లస్ పెట్టా తీసుకుని మీడియా అకౌంట్లో వేసుకొని ఎన్ని ప్రింట్స్లోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఆ ప్రింట్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఫోటో వేసేసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ వెళ్ళి ప్లస్ పార్ట్ ఆఫ్ చేసుకొని మీడియా అకౌంట్లో వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో వేసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పార్ట్ ఆఫ్ చేసి మీడియా అకౌంట్లో వేసుకొని ఇంకో ఫోటోస్ తీసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. కాబట్టి మీరు కూడా ఇదే విధంగా అయితే ఫోటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి అనమాట. నేనైతే ఫోటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకున్నాను. నాకైతే డబల్ యాడ్ చేసుకునే ప్రాబ్లం ఉండదు, కాబట్టి మీరైతే డబల్ అయితే యాడ్ అయితే చేసుకోకండి. మీకు అక్కడ ఫొటోస్ ఉంటేనే సింగిల్ ఫొటోస్ యాడ్ చేసుకోండి, లేకపోతే డబల్ యాడ్ చేసుకోండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఎండ్ వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మళ్ళీ ప్లస్ పెట్ ఆఫ్ చేసుకొని మీడియా అకౌంట్లో వేసుకొని ఇక్కడ ఫోటోస్ తీసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ బీట్ మార్క్ వెళ్ళి అయితే మనకు ఫోటోస్ తీసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫోటోస్ తీసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఇక్కడ మనకు బీట్కి తగ్గట్టే ఫొటోస్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. చిన్న పర్లేదు, నేను బీట్కి తగ్గట్టు అయితే ఇచ్చేసాను, కాబట్టి మీరైతే కూడా అదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి అన్నమాట. ఓకేనా, మీరైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, యాడ్ అయితే చేసుకోండి అనమాట సింపుల్గా. ఇక్కడ మళ్ళీ ప్లస్ పెట్ ఆఫ్ చేసుకొని మీడియా అకౌంట్లో వేసుకొని మళ్ళీ ఇంకో ఫోటోస్ తీసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకొని మళ్ళీ ఫోటోస్ తీసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకొని మళ్ళీ అదే విధంగా అయితే ఫొటోస్ అనేవి నేనైతే యాడ్ అయితే చేసుకుంటున్నాను. నేను డబల్ యాడ్ చేసుకున్న అయితే ఏం ప్రాబ్లం ఉండదు, కాబట్టి నేనైతే డబల్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేనైతే యాడ్ అయితే చేస్తున్నా, కాబట్టి మీరు కూడా అయితే ఎండ్ వరకు అయితే చూడండి అన్నమాట. ఓకేనా, నేనైతే అన్ని ఫొటోస్ అయితే ఇక్కడనే యాడ్ అయితే చేసుకుంటున్నాను, ఎక్కువ లెంత్ తీసుకోకుండా. ఫ్రెండ్స్ మళ్ళీ ప్లస్ పెట్ ఆఫ్ చేసుకొని మీడియా అకౌంట్లో వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో వేసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఈ బీట్ మార్కలు కట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు ఏం చేస్తారంటే నేనైతే బీట్కి తగ్గట్టు అయితే కట్ చేసాను ఫొటోస్, మీరైతే చూసుకోవచ్చు అనమాట. ఇలా అయితే మీరైతే కట్ చేసి పెట్టుకోండి అనమాట. మీకు ఇక్కడ నెక్స్ట్ ఫోటోకి వెళ్ళైతే మళ్ళీ ప్లస్ పెట్ ఆఫ్ చేసుకొని మీడియా అకౌంట్లో వేసుకొని యథావిధిగా అయితే మనం బీట్కి తగ్గట్టు అయితే మళ్ళీ కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, బీట్కి తగ్గట్టు అయితే మళ్ళీ అయితే కట్ చేసుకోండి. నేనైతే మీకు సింపుల్ అయితే ఇచ్చేస్తున్నాను సాంగ్ అనేది కూడా. జస్ట్ ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే ఫొటోస్ అయితే కొద్దిగా ఎక్కువ యూజ్ అవుతాయి, కాబట్టి ఆ ఫొటోస్ ఉన్న ప్రాబ్లం అన్నమాట. అంతకు మించి అయితే ఏముండదు. సాంగ్ వచ్చేసి ఒక 19 సెకండ్స్ అయితే ఉంటుంది, అంటే 19 నిమిషాలు ఉంటుంది. 19 సెకండ్లు అయితే ఉంటుంది. 19 సెకండ్ల వరకు అయితే నేనైతే సాంగ్కి తగ్గట్టు ఫొటోస్ అనేవి అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. మీరైతే కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బిట్ మార్క్ వెళ్ళి ఇంకో ఫోటోస్ తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా పార్ట్ ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో తీసుకుంటున్నాను, ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఎండ్ వరకు అయితే
యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒక 3-4 ఫొటోస్ ఏమో ఉన్నాయి, అవి కూడా అయితే యాడ్ అయితే చేస్తున్నాను, మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ నాకైతే డబల్ యాడ్ చేసుకున్నా కూడా అయితే ఏమైతే ప్రాబ్లం ఉండదు అన్నమాట. ఓకేనా, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే నేను డబల్ యాడ్ అయితే చేసుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా అయితే అదేవిధంగా అయితే యాడ్ చేసుకోకండి. ఓకేనా, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే ఎండ్ వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ వెళ్ళి కూడా లాస్ట్కి అయితే ఒక ఫోటో ఉంటుంది, ఈ ఫోటో అయితే యాడ్ చేసుకున్నాను. ఓకేనా, మీరైతే ఫొటోస్ అయితే ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి అనమాట. ఓకేనా, నేనైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకున్నాను, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే ఫొటోస్ అయితే ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా ఈ ఫొటోస్ అయితే ఎండ్ వరకు యాడ్ చేసుకున్న ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్యాక్తో ఓపెన్ చేసుకోండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఎఫెక్ట్ ప్యాక్ట్ ఓపెన్ చేసుకొని ఏం చేస్తారంటే మీకు సింపుల్ ఒక బీట్ అయితే చెప్పేస్తాను. ఇక్కడ మనకి లాస్ట్ నుండి సెకండ్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఒక 3 ఫొటోస్కి మాత్రమే ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలా. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకొని అయితే ఆ టైమింగ్ అయితే చెప్పేస్తాను అనమాట. ఓకేనా, ఆ టైమింగ్ ప్రకారం అయితే యాడ్ అయితే చేసుకోండి మీరు. మీకు సింపుల్ చెప్పేస్తా. ఇక్కడ మనకు 14.3 మిల్లీ సెకండ్స్ ఉంది కదా, ఆ ఫోటోకి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా ముందుగా స్క్రోల్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 17 సెకండ్స్ అండ్ 15 మిల్లీ సెకండ్స్ దగ్గర ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్కి అయితే ఒక ఫోటో ఉంటుంది, ఆ లాస్ట్ వన్ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ ఈ 3 ఫొటోస్కి మాత్రమే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి అనమాట. ఈ 3 ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్యాక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఎఫెక్ట్ ప్యాక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనకి లాస్ట్ వన్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకోండి. ఓకేనా, కాపీ ఎఫెక్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు మళ్ళీ ఒక టైమింగ్ ప్రకారం అయితే చెప్పేస్తా, ఆ టైమింగ్ ప్రకారం అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మనకు డబల్ బీట్ మార్క్ ఉంది, ఇక్కడ మళ్ళీ డబల్ బీట్ మార్క్ ఉంది. ఈ డబల్ బీట్ మార్క్ మధ్యలో ఎన్ని ఫొటోస్ ఉన్నాయి అన్ని ఫొటోస్కి అయితే మనం ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకోవాలి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి, థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ తీసుకోవాలి. ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ అయిపోతుంది అనమాట. సారీ, డబల్ అయితే వచ్చేస్తుంది. ఈ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకుంటే ఇక్కడ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా, మీరైతే ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో వదిలేసుకొని మళ్ళీ దీని మధ్యలో ఎన్ని ఫొటోస్ ఉన్నాయో ఆ అన్ని ఫొటోస్కి అయితే మనం ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలా. నేనైతే సింపుల్ అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను, మీరైతే అబ్జర్వేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 4 ఫొటోస్ ఉన్నాయి, ఆ 4 ఫొటోస్ కూడా అయితే అదేవిధంగా ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. ఓకేనా, మళ్ళీ ఈ ఫోటో తర్వాత కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఫోటో ఉంటుంది. ఓకేనా, మీరైతే ఈ ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే కంటిన్యూ చేసుకోండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ ప్యాక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్యాక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు సింపుల్ అయిపోయిస్తా. మనకి ఇప్పుడు 2 ఫొటోస్ అయితే ఎఫెక్ట్స్ యాడ్ అయిపోయాయి. ఇప్పుడు మనకు లాస్ట్ నుండి థర్డ్ వన్ ఎఫెక్ట్ పటాపట్ ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్కి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసి బ్యాక్ వచ్చుకోండి. కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుగా స్క్రోల్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే జస్ట్ కూడా ఫోటోకి యాడ్ చేసుకోవాలి. నేను అయితే టైమింగ్ అయితే చెప్పేస్తాను అనమాట. ఇక్కడ మనకు 12.26 మిల్లీ సెకండ్స్ దగ్గరకు వచ్చేసి ఈ లాంగ్ ఫోటో ఉంటుంది. జస్ట్ ఈ లాంగ్ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ ఈ లాంగ్ ఫోటోకి మాత్రం ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే బీట్కి తగ్గట్టు అయితే ఇచ్చేసాను ఎఫెక్ట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్యాక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఎఫెక్ట్ ప్యాక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు థర్డ్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ బ్యాక్ వచ్చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ వేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసుకొని బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు సింపుల్గా మళ్ళీ టైమింగ్ ప్రకారం అయితే చెప్పేస్తాను అనమాట. కొంచెం ముందుగా స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ మనకు ఒకటి డబల్ బీట్ మార్క్ ఉంటుంది, టైమింగ్ అయితే చెప్తాను అనమాట. ఓకేనా, ఇక్కడ 7.20 మిల్లీ సెకండ్స్ నుండి అయితే ఇక్కడ మనకు ఒకటి లాంగ్ ఫోటో ఉంది కదా, ఈ డబల్ బీట్ మార్క్ది అక్కడ వరకు అయితే ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్కి మనం ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ తీసుకోండి. మళ్ళీ సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే మీరైతే మీకు చెప్పిన టైమింగ్ ప్రకారం వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి అనమాట. ఓకేనా, నేనైతే యాడ్ అయితే చేయడం లేదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ 7.20 మిల్లీ సెకండ్స్కి వెళ్ళి అయితే
ఇక్కడ మనకు మన ఏమంటారు 12.24 సెకండ్స్ వరకు అయితే ఎన్ని ఫొటోస్ ఉన్నాయి అన్ని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్రాక్టర్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఎఫెక్ట్ ప్రాక్టర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు కూడా సెకండ్ వన్ ఫోటో ఉంది కదా, ఫటాఫట్ ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకుని బ్యాక్ వచ్చుకోండి. బ్యాక్ చేసుకొని ఒకసారి సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు టైమింగ్ అయితే చెప్పేస్తాను అనమాట. ఇక్కడ మనకు సెకండ్ వన్ బీట్ మార్క్ ఉంది కదా, సెకండ్ బీట్ మార్క్, ఆ సెకండ్ బీట్ మార్క్ కాడికి వెళ్ళి అయితే ఏం చేస్తారంటే మీకు చెప్పేస్తాను. ఈ సెకండ్ బీట్ మార్క్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉంటుంది. ఎడికెళ్ళి 7.20 మిల్లీ సెకండ్స్ వరకు అయితే ఎన్ని ఫొటోస్ ఉన్నాయో ఆ టైమింగ్ మధ్యలో అన్ని ఫొటోస్కి ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే మీకు అయితే ఏ టైమింగ్ అయితే చెప్పేసానో ఆ టైమింగ్ వరకు అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ మీకు అయితే చెప్పిన టైమింగ్ ప్రకారం వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే ఒక 3-4 ఫోటోస్కి అయితే యాడ్ చేశాను. ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్రాక్టర్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రాక్టర్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ వన్ ఫోటో ఉంది కదా, స్టార్టింగ్ వన్ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ చేసుకొని సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు మిగిలింది ఒకటే ఫోటో కాబట్టి సింపుల్గా ఈ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. పైన సింపుల్గా షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో మార్క్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ హెచ్డీ మార్క్ ట్యాప్ చేసుకోండి. మీకు నచ్చిన హెచ్డీ క్వాలిటీస్ పెట్టేసుకోండి. అయితే నార్మల్ 720p హెచ్డీ పెట్టేసుకోండి. ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా వీడియో అనేది డౌన్లోడ్ అయితే చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.